ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. దేవా గురించి తెలిసి కూడా ఏం సాడతావురా? కానీ అభి పిన్ని ఇప్పుడిక ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టే కదా, మళ్ళీ ఇంకా ఎప్పటికీ రాదంట కదా, అమ్మ చెప్తుంటే విన్నాను. లేదమ్మా, ఇప్పుడు మనం దొంగ పోలీసు ఆట ఆడితే ఖచ్చితంగా అభి పిన్ని ఇక్కడే ఉండిపోయే అవకాశం ఉంది. అర్థమా? రా. నేను చేయగలిగింది నేను చేశాను. ఇక అభి ఎప్పుడొస్తుందో, ఈ పెళ్లి ఎలా ఆపగలుగుతుందో. ఏమండి, లేట్ అవుతోంది, త్వరగా రండి. పదము. పదండి, వెళ్దాం, పదండి. అమ్మా వేదవతమ్మ గారు, నేను వచ్చేశాను. పంతులు గారు, కళ్యాణ మండపంలో ఉండకుండా ఇక్కడికి వచ్చారు. పెద్దమా, అమ్ము కోసం వెతుకుతూ టైం అంతా వేస్ట్ అయిపోయింది. ముహూర్తం దాటిపోయి సమయం కూడా వచ్చింది. అందుకే పంతులు గారిని నేనే ఇక్కడికి వచ్చేయమని చెప్పాను. మంచి పని చేశావు ఐరేంద్రి. బంధువుల అవసరం లేదు, బాజా భజంత్రీల అవసరం లేదు. రాహుల్కి, కేతనాకి ఇక్కడే పెళ్లి చేసేద్దాం. అభి, ఇక నిన్ను బ్రతిమాలను. వస్తావా లేదా? నా చేతికి లొంగుతావా లేదా?